ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము. ప్రత్యక్షంగా కనిపించని విషయాల్లో విశ్వాసం ఉంచడం అంటే ఇదే. మనం చూడగలిగితే అది విశ్వాసం కాదు. మేము ఒకసారి అట్లాంటిక్ సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఈ విశ్వాసం సూత్రాలేమిటో తెలుసుకున్నాము. సముద్రం మీద ఏ దారి కనబడదు, నేల అనే మాటే లేదు. అయినా రోజురోజుకి ఒక చార్టు మీద మేము ప్రయాణం చేసిన దారిని గుర్తిస్తూనే ఉన్నాము. సముద్రం మీద ఎవరో ఒక పెద్ద లైను గీసినట్టు దాని వెంబడే మేము ప్రయాణం చేస్తున్నామన్నంత క్రమంగా మా ప్రయాణం సాగింది. ఇక 20 మైళ్ళు దాటితే గమ్యాన్ని చేరుకుంటామనగానే మేము ఎక్కడికి చేరబోతున్నామన్నది తెలిసిపోయింది. 3000 మైళ్ళ ప్రయాణానికి ముందే నేరుగా అక్కడికి చేరుతామని మాకు తెలుసు. ఇంత ఖచ్చితంగా మా దారిని ఎలా కనుక్కోగలిగాం? అనుదినం మా ఓడ కెప్టెన్ తన పరికరాలను తీసుకొని ఆకాశం వంక చూస్తూ సూర్యుడిని నక్షత్రాలను ఆధారం చేసుకొని ఆకాశ దీపాల సహాయంతో ప్రయాణం సాగించాడు. మానవ నిర్మితమైన దీపాలేవి అతనికి సహాయపడలేదు. అలాగే విశ్వాసం పైకి చూస్తూ దేవుడు చేసిన సూర్య చంద్రాదులను చూస్తూ నడుస్తుంది. అంతేకాని తీరం కోసము, లైట్ హౌస్ కోసము, దారుల కోసము చూడదు. కొన్నిసార్లు దాని అడుగులు అనిశ్చిత పరిస్థితుల్లోకి, చీకటి ప్రమాదాల్లోకి దారితీసినట్టు కనిపించవచ్చు. కానీ మార్గాలను తెరిచేది ఆయనే. అర్ధరాత్రి గడియలను ఉదయకాలపు తలుపులుగా చేసేది ఆయనే. కాబట్టి ఈరోజు మనం ముందడుగు వేద్దాం. మనకు అన్నీ తెలిసినాయని కాదు, నమ్మకముంది గనుక. మనం ఏదన్నా పని మొదలు పెట్టబోయే ముందు ఆ పని జరిగే విధానమంతా మన కళ్ళ ఎదుట ఉంటేనే గాని దాన్ని ప్రారంభించం. అన్నీ ఇలాగే జరగాలంటే మన క్రైస్తవ జీవితంలో రుచి ఎలా వస్తుంది? చెట్టున పండిన మామిడి కాయల్లాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిని చెట్ల నుండి కోసుకోవాలంటే కుదరదు. ఆదియందు అనే మాట వెనువెంటనే దేవుడు అనే మాట వచ్చింది. మొదటి అడుగు దేవుని ధాన్యాగారపు తాళాన్ని తెరుస్తుంది. తమకు తాము సహాయం చేసుకునే వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడన్నది నిజమే, కానీ తమకు తాము సహాయం చేసుకోలేని వాళ్లకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రతిసారి ఆయన మీద ఆధారపడవచ్చు. మనం నడిచి వెళ్ళిన దానికంటే దేవునిలో వేచి ఉండడమే మనలను వేగంగా గమ్యానికి చేరుస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుంది.